నేను ఆయన ట్రాన్స్పోర్ట్ బిజినెస్ మెన్ అనుకున్న ప్రభాకర్ రెడ్డి ఆయన జ్యోతిష్కం చదివింది తెలియదు. మేము జ్యోతిష్కం చదవలే. మాకు ప్రజల విశ్వాసం ఇచ్చినారు. ప్రభుత్వం కూలిపోవాలని మీరో మీ నాయకుడో కోరుకుంటే చెప్పండి. ఎప్పటికే ఎన్నికైనా 16 నెలల నడవంగా కాళ్ళల్లో కట్టెడ్డం పెడుతున్నారు. ఇప్పుడు మళ్ళా పిల్లి శాపనార్థాలు పెట్టిరు. ఇప్పుడు మీరు ఇండస్ట్రియలిస్ట్ దగ్గర పైసలు తెచ్చుకొని మీకు కొత్త కాదు, మా ప్రభుత్వాన్ని కూలవడానికి ఏదో చేస్తామనేటువంటి కుట్ర చేస్తే ఇక్కడ ఊరికే చేతులు కాపుకొని అటుగానే రా నాయన రా అని చెప్పడానికి లేవు. ఇట్లాంటి లంగలు దొంగలు ఓటేసి రాజ్యంలోకి వచ్చినాక అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళని ఎట్లా దించాలనేది మాత్రం మర్చిపోయింది సార్. ఎందుకంటే గింత దొంగలు ఉంటారని తెలియదు ఆయన. మమ్మల్ని అడుగుతున్నారు, నేను ఉత్తగా చెప్తలేను, నేనేదో బాధతో అని చెప్తలేను. నేను మొన్న ఇక్కడికి వస్తున్న భవన్కు ఈడ సిటీ సెంటర్ కాడ 2 నెలల కిందట ఒక ఆటో ఆయన వచ్చిన పక్కకు ఆగిండు. నేను ఉత్తగా కూడా చెప్తున్నా, అమ్మతో జరిగింది చెప్తున్నా. పక్కకు వచ్చి ఆగిండు, అద్దం దించు అన్నాడు. దించే వరకు సాబ్ కేసే అన్నాడు. అంటే నేను వచ్చాము ఆప్కా నామ్ అంటే महमूद అన్నాడు. సరే महमूद भाई क्या चल रहा అంటే क्या है साहब सब बर्बाद है అన్నాడు. बर्बाद అంటే ఏమైంది భయ్ అంటే अरे इससे पहले 2000 मिलता था दिन में, आज 1000 भी नहीं मिला, मैं क्या करूँ, क्या करेंगे फिर महमूद भाई అంటే क्या कुछ नहीं कर सकते क्या साहब అన్నాడు. क्या करूँ, एक ఓट का सजा 5 साल है ना महमूद भाई, ఒకసారి ఓటేస్తే 5 ఏళ్ళు శిక్ష కదా, ఏం చేయాలి అన్న. నేను कोई तरकीब नहीं है क्या साहब అంటుండు. అంటే ఏమైనా ఉపాయం లేదా సార్ అంటుండు. ఇక మరి రాజ్యాంగంలో ఒక్క ఉపాయం మర్చిపోయిండు. డాక్టర్ బాబాసాహెబ్ కూడా ఊహించుంటాడు, గిసొంటి లంగలు ముఖ్యమంత్రులు అవుతారు, గిసొంటోళ్ళు ప్రధానమంత్రులు అవుతారని. పాపం ఆయన మంచోడు కాబట్టి ఆలోచన రాలేదు, ఆలోచించిండు కానీ రీకాల్ వ్యవస్థ పెట్టలే. నిజంగా ఇవ్వాలి నేను చెప్తున్నా, తెలంగాణలో ఇప్పుడు ఎలక్షన్ల కింద పెడితే తుఫాను వాతావరణంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి పక్క. ఇది నా మాట కాదు. మీరు ఇవాళ ఇక్కడికి వెళ్ళి బయట పోయి రోడ్డు మీద ఉత్తగా 10 నిమిషాలు టైంపాస్ నిలబడరు, రాంగ పొంగ పోయేటలో పట్టుకోండి. ఎవరైనా సరే కులం మతం ఏదన్నా కానీ ఆటో ఆయనకి వెళ్ళి మొదలు పెడితే అంతరిక్షంలోకి పంపి రాకెట్లు తయారు చేసి ఆయన దాకా అడుగురి, ఏం సంగతి అన్న ఎవరో కొట్టెత్తావు మరి ఏం సంగతి అంటే వీని జల్దీ పంపిర్రబో ఏదైనా చేసి అంటారు. నేనేమంటున్నా అంటే దయచేసి మిమ్మల్ని ఆలోచించమని కోరేది కూడా, నేను సుప్రీంకోర్టు తీర్పు బాగుంది, గవర్నర్లకు కట్టడి చేసింది, మరి మన స్పీకర్లకు కట్టడి చేయొద్దా? 10 మంది మన టికెట్ మీద గెలిచిన వాళ్ళు ఇవాళ రేవంత్ రెడ్డి సంకల కూర్చుంటే స్పీకర్ గారికి మనం షికాయత్ చేసి 14-15 నెలలు అయితే కూడా మరి ఆర్టికల్ 10ని ఇంత దారుణంగా అవమానిస్తుంటే, యాంటీ డిఫెక్షన్ ఆర్టికల్లో షెడ్యూల్ 10 మనం ఇంత దారుణంగా అవమానిస్తే మరి వారి మీద కూడా నియంత్రణ. వీడేమో అసలు పని ఇడిచిపెట్టి రేపులు అవుతున్నాయిరా, ఎంఎంటీఎస్లో ఆడపిల్లలకు రక్షణ లేదురా అంటే ఇది ఇడిచిపెట్టిండు. ఇది చాలాను పట్టుకుని ఎంబడబడ్డారు పోలీసు వాళ్ళు. అవసరమా ఇది ఎందుకు చెప్తున్నా ఇదంతా అంటే, నిజంగా ప్రభుత్వాలు తమ పని తాము మర్చిపోయి తమ ప్రాధాన్యాలు తాము మర్చిపోయిన ఈ నేపథ్యంలో అందరికంటే ఎక్కువ ఇప్పుడు గుర్తు చేసుకోవాల్సింది ఎవరైనా ఉంది అంటే డాక్టర్ బాబాసాహెబ్ను, ఆయన రాసిన రాజ్యాంగాన్ని మళ్ళొకసారి ఖచ్చితంగా గుర్తు చేసుకోవాలి. ఖచ్చితంగా తిరిగి మరి వారి ఆశయాల కోసం మనందరం